బాయ్. ఎక్కడికి వెళ్తున్నా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేస్ ఫ్యామిలీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరికీ తెలిసిందే కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ఇప్పుడు డెలివరీ అయ్యి అని చెప్పి. ఇంకా మా వారు వీకెండ్లో వచ్చి సండే మాతో టైం స్పెండ్ చేసి మండే మార్నింగ్ అయితే ఇంకా జాబ్ కోసం వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వారు వెళ్ళిపోతున్నారని చెప్పి తన్వి అయితే ఫుల్గా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా మా అమ్మ వాడిని పక్కకి తీసుకెళ్ళింది ఏడుస్తున్నాడు అని చెప్పి. ఇంకా మళ్ళీ వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు టెంపుల్ చూపించాను కదా, అదైతే మా ఊరి అమ్మవారి గుడి, గంగనం తల్లి గుడి. ఎవరు వెళ్తున్నా మ్యాండేటరీగా అక్కడ దండం పెట్టుకునే వెళ్తారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. నెక్స్ట్ 2 monthsలో అమ్మవారి జాతర కూడా వస్తుంది. ఆ వ్లాగ్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయారని చెప్పి ఏడవడం అయితే మొదలుపెట్టాడు తన్వి. ఎవరైనా వెళ్తున్న వాళ్ళ వెనకమాల ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఏడుస్తూనే ఉంటాడు చాలాసేపు వరకు. ఇంకా వాళ్ళ తమ్ముడు లేచాడు, వాళ్ళ తమ్ముడితో పాటు మంచిగా కొంచెం ఆడుకుంటున్నాడు కాసేపు. షేక్ హ్యాండ్ ఎత్తున్నావా? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఇంకా మా చిన్నోను కూడా కాసేపు ఎండలో పెట్టడం కోసం బయటకైతే తీసుకొచ్చాం. మా ఇంట్లోకి మంచిగా సన్లైట్ వస్తుంది. వాళ్ళ తమ్ముడితో పాటు వాడు కూడా కూర్చున్నాడు. నిద్ర సరిపోకపోయినా వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు అని చెప్పి లెగిసిపోయి ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడితో కూర్చుని ఆడుతున్నాడు. వాటర్లో తడవడం అంటే ఎంత ఇష్టమో తన్వికి. అక్కడ మా అమ్మ ప్లాంట్స్కి వాటికి వాటర్ పడుతుంటే నేను పడతా అని చెప్పి లాక్కుని వాటర్లో అలా తడుస్తున్నాడు అక్కడ. ఇంకా బ్రష్ చేసేసుకుని మంచిగా టిఫిన్ వేస్తే కూర్చుని టిఫిన్ తింటున్నాడు. టిఫిన్ తినడంలో ఎన్ని వెరైటీస్లో తింటాడు అసలు తన్వి. ప్లేట్లో అస్సలు ఉంచడు. దోశ మొత్తం చేతిలో పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని తింటున్నాడు. ఇంకా ఇద్దరు పిల్లలకి స్నానం చేయించడం కోసం అయితే నీళ్ళు అయితే కాగుతున్నాయి పొయ్యి మీద. నా టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. బాలింత పథ్యం అని చెప్పి డెలివరీ అయిన దగ్గర నుంచి డైలీ ఇడ్లీ తిని తిని ఇడ్లీ మీదే విరక్తి వచ్చేసింది. ఇంకా దోశ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాఫీలో రస్క్ వేసుకుని తింటున్నాను. బాలింత పథ్యంలో ఇది కూడా ఒకటి కదా. ఇంకా మా చిన్నోడికి ఇక్కడ స్నానం చేయించి ఇచ్చేస్తే నేనైతే రెడీ చేసి బుట్ట పెడుతున్నాను. డైలీ మా అమ్మే పెట్టుకుంటుంది. ఈరోజు ఇంకా వర్క్ ఉంటే నేనే రెడీ చేసి పడుకోబెట్టేశాను. మంచిగా పడుకున్నాడు. వీడు నైట్ అంతా పడుకోకుండా మంచిగా చూస్తూ ఉంటాడు, ఏడుస్తాడు. మార్నింగ్ అంతా ఫుల్ స్లీప్ వేస్తాడు. ఇంకా నైట్ మమ్మల్ని పడుకోనివ్వడు, మార్నింగ్ మేము పడుకుంటా కుదరదు. ఇలా అయితే మా డైలీ రొటీన్ జరుగుతుంది. నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో స్లీప్ సరిగ్గా లేక. ఇక్కడ కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. బాలింత పథ్యం అని చెప్పి డైలీ దొండకాయ బీరకాయ ఇవే తిని తిని ఫుల్ బోర్ కొట్టేసింది. అసలు తినబుద్దే అవ్వట్లేదు రైస్. అందుకని చెప్పి వడియాల పులుసు వేస్తుంది. వాళ్ళ కోసం చింతపండు పులుసు వేసి వడియాల పులుసు పెట్టుకుంటున్నారు. నా కోసం ఏమో చింతపండు లేకుండా ఓన్లీ వాటర్ వేసి వడియాలు గ్రేవీ కర్రీ లాగా అయితే చేస్తున్నారు. ఏంటి ఆనియన్స్ని ఇంత స్పీడ్గా కట్ చేసేస్తుందని చెప్పి అనుకోకండి. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, స్లోగా ఉందని చెప్పి, అందుకే అంత స్పీడ్గా కనిపిస్తుంది మీకు. నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను ఆనియన్స్. నెక్స్ట్ ఇక కర్రీ కోసం వాళ్ళకి సపరేట్గా నాకు సపరేట్గా విడివిడిగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బాలింత పథ్యం అంటే మెయిన్గా వెల్లుల్లిపాయ ఉండాలి కదా, ఒళ్ళు ఆరాలని చెప్పి వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తారు. సో అందుకని వెల్లుల్లిపాయ అయితే నా కర్రీలో వేసి నాకైతే సపరేట్గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నా కర్రీలో ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసి నెక్స్ట్ ఓన్లీ మినపప్పు ఒకటి వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి మగ్గించాలి. కొంచెం పసుపు వేసుకుని మగ్గిస్తారు. మేము అన్ని కర్రీస్లో ఖచ్చితంగా పసుపు అయితే వేస్తాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత కారం వేసుకుని తిప్పేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వడియాలు వేసుకుని
వేసేసుకుని కర్రీ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే అక్కడితో. వడియాల కర్రీ అయితే అయిపోద్ది. నార్మల్గా అయితే చింతపండు పులుసు వేస్తారు. బాలంతి పత్యంలో చింతపండు వాడకూడదు కాబట్టి నార్మల్ వాటర్ వేసి చేసేస్తారు. అంతే వడియాల పులుసు సింపుల్. అంతే కూర అయితే. కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే సూపర్ వచ్చింది. ఏం చేస్తున్నా? ఎక్కడికి? అయ్యో లే లే లేగు లే. ఏం చేస్తున్నామ్మా? పైకి లేవే రాగవా? కాళ్ళు కాలుతాయి. ఎందుకు? ఎందుకమ్మా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? కాలు కాలట్లేదా నీకు? పప్పి వచ్చింది చూడు. వద్దు, కాలు కాలుతారా.